నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24x7 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలైనవి. సద్దుల బతుకమ్మ కాడికి కూడా ఆల్రెడీ వచ్చేసింది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 9 రోజులు సంబరంగా మన ఆడపిల్లలు చేసుకునే పండుగ మన బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగలు వచ్చేసి 9 రకాల బతుకమ్మలు ఉంటారు. 9 రకాలటువంటి బతుకమ్మలు మనం రోజుకు ఒక బతుకమ్మను మనం చేసుకుంటాం అనమాట. దాంట్లో వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నె ముద్దల బతుకమ్మ. ఇది 8 రోజులు. అయితే మెయిన్ వచ్చేసి 9వ రోజు ఏదైతే చేసుకుంటాం మనం అది సద్దుల బతుకమ్మ. ఇంతకుముందే చెప్పినా మీకు ఆల్రెడీ. ప్రపంచం మొత్తంలోనే పువ్వుకు పూజ చేసే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అంత అదృష్టం కూడా చేసుకుని మన తెలంగాణ రాష్ట్ర ఆడపిల్లలు మనం. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే ఈ టాపిక్ తీసుకోవడం కారణం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఈ బతుకమ్మకు విలువ లేకుండా పోయింది. బతుకమ్మకు విలువ అనేదే లేదు. ఎందుకంటే అప్పట్లో ఇదే హైదరాబాద్లో కూడా ఎక్కడ చూసినా కూడా నార్మల్గా ఎట్లా అంటే ఒక 5-6 మన ఏమంటారు మన తెలంగాణకు సంబంధించిన అమ్మలక్కలు ఒక 5 మంది 6 మంది బతుకమ్మలు ఆడేయాలా తీసుకెళ్ళి సద్దుల బతుకమ్మ రోజు ఆడాలా తీసుకుపోయి వేసేసేయాలి. అంతవరకే సంస్కృతి, అంతవరకే పద్ధతి. ఎందుకంటే బతుకమ్మ అనేది కూడా వాస్తవానికి ఎవరు తప్పబట్టనికి లేదు. అప్పట్లో తెలియదు కూడా ఇక్కడ హైదరాబాద్లో అంతగానం ఎక్కువ ఏం తెలియదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మని ఈ రాష్ట్ర ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ బతుకమ్మ అనేది పెద్ద సెలబ్రేషన్ ఏం చేయలేదు బతుకమ్మకు సంబంధించి. ఇప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారో, తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్న తర్వాత ఉద్యమానికి సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యమ మీటింగ్లలో కావచ్చు ఇక్కడ బతుకమ్మను బోనాలని బతుకమ్మను సంస్కృతి తీసుకురావడం జరిగింది ఫస్ట్. అట్లా తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మ అంటే ఇది అంటే ఎక్కువ మన కడుపులో పుట్టిన పిల్లలకు ఈ తరం పిల్లలకు కూడా బతుకమ్మ అంటే అంత పెద్దగా ఏం తెలియకపోదు. ఎందుకంటే అప్పుడు ఏ సినిమాలోనే కావచ్చు బతుకమ్మ అనేది తెలియదు, బోనం అంటే తెలియదు. ఏ హీరోయిన్ కూడా ఏ సీరియల్లో కావచ్చు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ప్రతి పండుగకి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. అంటే సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి, దీపావళి వచ్చినప్పుడు దీపావళి, ఉగాది వచ్చినప్పుడు ఉగాది, ఆ టైప్లో దసరా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఏ ఒక్క ఛానల్లో కానీ ఏ ఒక్క మీడియా సంస్థ కానీ చూపించలేదు. తెలంగాణ సంస్కృతిని తొక్కిపట్టే ప్రయత్నం చేశారు ఆ టైంలో. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఒక తారాస్థాయికి చేరిందో అప్పుడు ఈ బతుకమ్మ విలువ అనేది తెలిసింది. తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీన్ని మనకేంటంటే రాష్ట్ర అధికారిక పండుగగా మన రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ఈ బతుకమ్మ అంటే తెలిసింది అందరికీ. అది కూడా ఏ విధంగా ఆ బతుకమ్మ కూడా సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు. బతుకమ్మ అంటే బతుకమ్మకు ఒక ఊర్లో ఒక పల్లెటూరులో మనం పోయే పల్లెటూరులో మన అమ్మమ్మల ఊరు కావచ్చు, మన నానమ్మల ఊరు కావచ్చు, మన చిన్నప్పటి నుంచి కావచ్చు మనం చూసిన ఆ బతుకమ్మ సాంప్రదాయం, ఆ బతుకమ్మ ముందు ఆడే ఆట, ఆ బతుకమ్మ ముంగట ఆడే ఆట ఎంత అద్భుతంగా ఉంటుండే అంటే మన అమ్మలక్కలు ఆడుతుంటే చూడముచ్చట్లు ఉంటుండే. ఎందుకంటే బతుకమ్మలో గౌరవం పెడతాం మనం. గౌరవం పెట్టినప్పుడు ఏంటంటే ఆమెకు మనం వంగి నమస్కారం చేసి భూతల్లికి, బతుకమ్మకు, ఆకాశానికి మూడిటికి నమస్కారం చేసి ఒక పద్ధతిగా బతుకమ్మ ఆడుతుండే. అంటే ఒక దైవ స్వరూపంగా మనం ఆ బతుకమ్మను ఒక దైవంగా అనుకొని మన గౌరమ్మ, మన పార్వతమ్మ అని ఒక దైవంగా అనుకొని మన ఇంటి ఆడవిల్ల అని అనుకొని ఒక పద్ధతిగా ఆడుతుండే. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. పద్ధతి మరి ఎంత ఘోరంగా తయారైపోయిందంటే ఇది ఏ సంస్కృతి అర్థమవుతలేదు. గుజరాత్ సంస్కృతి ఇక్కడికి వచ్చిందా, లేకపోతే ఆంధ్ర సంస్కృతి ఇక్కడికి ఏమన్నా వచ్చిందా? అసలు వాళ్ళని అనడం కూడా ఏం తప్పేం కాదు, వాళ్ళని అనడం కూడా తప్పే అది. ఎందుకంటే ఏదైనా సరే మనకు మన వాళ్ళకు కూడా ఉండాలా, కొంచెం ఆలోచన ఉండాలి. అసలు మన సంస్కృతి ఏంది, మన పద్ధతి ఏంది, అసలు బతుకమ్మ అనేది మనం ఎట్లా ఆడాలని చెప్పేసి ఒకటి ఉండాలా. మన అడవిలకి ఎవరికి సరిగ్గా తెలియదు కదా. ఇప్పుడు తెలిసిన ఎవరు చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళకి తెలియదు. కోలాటాలు పట్టుకొని బతుకమ్మ చుట్టూ ఎవరైనా ఆడతారా? కోలాటాలు పట్టుకొని ఆడడము, ఇట్లా కిందికి మీదికి చప్పట్లు కొట్టుకుంటూ ఆడడము ఇది కరెక్ట్ కాదు. బతుకమ్మ అంటే దేవత మనం పూజ చేసినట్టు మన ఎవరైతే మనకు ఒకప్పుడు మన అమ్మలక్కలు, మన అమ్మలు, మన నానమ్మలు, మన అమ్మమ్మలు ఎవరైతే ఆడిరో ఆ పద్ధతి మీద ఆడితేనే బతుకమ్మకు ఒక పర్థం ఉంటుంది. అట్లా ఆడకుండా డీజే సాంగులు పెట్టి కోలాటాలు ఆడుకోండి అమ్మా. కోలాటాలు ఆడడం తప్పు కాదు. అది ఎప్పటి వరకు మీరు డీజేలు పెట్టి ప్రైవేట్ కార్యక్రమాలలో ఉంటే అలా ఆడండి, తప్పులేదు.
కానీ బతుకమ్మని అట్లా అవమానించే విధంగా మాత్రం ఆడొద్దు. అది కరెక్ట్ కూడా కాదు. అది దానికి సంబంధించిన రెండే మీకు వ్యత్యాసాలు, ఒక 2 వీడియోలు నేను చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా ఆడితే బతుకమ్మ మురిసిపోయినట్టు ఉంటుంది. ఒక ఆడవిల్లకు మనకు ఒక విలువిచ్చినట్టు ఉంటుంది బతుకమ్మ ఆడితే. ఎందుకంటే గౌరమ్మ మనకు దేవతతో సమానం. అట్లా ఆడకుండా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళ పద్ధతి ఎట్లున్నదంటే, ఒక్క నిమిషం అది కూడా చూపిస్తామే. బతుకమ్మ దగ్గర ఇటువంటి పాటలే కానీ ఇట్లా డ్యాన్స్ చేయడం కానీ కరెక్టేనా? నేను ఎవరిని తప్పు పడతలేనమ్మా. మన తెలంగాణ ఆడవిల్లలకు, మా అక్క చెల్లెళ్ళకి అందరు కూడా నేను కూడా చెప్తున్నా ఒకటే మాట, మీరు నేను తప్పు పడతలే, నేను చేసుకోండి, కానీ మన బతుకమ్మకు, మన తెలంగాణ రాష్ట్ర బతుకమ్మకు ఒక విలువేయండి అంటున్నా. చూడండి మీరే ఒక్కసారి, మీరు చూడండి. అది ఒక్కసారి చూడండి విలువ. బతుకమ్మ దగ్గర ఎట్లా ఆడుతున్నారు అనేది ఒకసారి మీరు చూడండి. ఇట్లా ఆడకుండా మన అమ్మలను, మన నానమ్మలను, మన పెద్ద మనుషులను అడిగి బతుకమ్మ దగ్గర మనం ఎట్లా నమస్కారం చేసుకుంటూ ఆడాలని చెప్పేసి తెలుసుకోండి అమ్మ. తెలుసుకొని అడిగి చేయండి. ఎందుకంటే వేరే కల్చర్, వేరే రాష్ట్రానికి కల్చర్ మనకు అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రానికి 400 సంవత్సరాల గొప్ప చరిత్ర, చాలా చాలా పెద్ద గొప్ప చరిత్ర మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మనం చెడగొట్టుకోవద్దు తల్లి. మనం ఏందనంటే ఖచ్చితంగా మనల్ని చూసి రేపు మీ కడుపులో పుట్టిన పిల్లలు కూడా బతుకమ్మ ఎలా ఆడాలనేది నేర్చుకోవాలి. వాళ్ళకి చెప్పండి మీరు. కానీ మీరే ఈ విధంగా ఆడి అలవాటు చేసిర్రు అనుకో, రేపు మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా అదే విధంగా ఆడడానికి ప్రయత్నం చేస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.